మనోహరి ముఖానికి ఉన్న రంగు పోగొట్టడానికి యాసిడ్ ట్రై చేయాలని రాథోడ్కి చెప్తూ ఉంటుంది. అయితే మనోహరి ఫేస్ వాష్తో రంగు పోగొట్టుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తన మొహం అంతా ఎర్రగా కందిపోతాయి, పండిపోతులేగా తెలుస్తూ ఉంటుంది. అయితే మైసమ్మ ఇదంతా చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా అక్కని చంపిన రాక్షసికి మనోహరికి ఇదే చాలా చిన్న శిక్ష, తను చేసిన పాపాలకి జీవితం మొత్తం ఇలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. మనోహరి అమ్ము ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కో ఉంటుంది అని గ్రహిస్తూ ఉంటుంది. అయితే అమ్ముకి వచ్చిన ఒక కొరియర్ వాళ్ళు తను చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది అని మనోహరి రాథోడ్కి చెప్తూ ఉంటుంది. మనోహరి అమ్ము విషయాన్ని అమరేంద్రకి చెప్పి తనకి శిక్ష పెంచేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అమరేంద్ర ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనోహరి తనని ఆపుతుంది. నీకు తెలియకుండా ఇంట్లో ఒక విషయం జరుగుతుంది, అమ్ముకి ఒక కొరియర్ వచ్చింది, తను జ్యోతి వల్ల ఇంటికి వెళ్ళను అని అబద్ధం చెప్పింది అని అమరేంద్రకి చెప్తూ ఉంటుంది. ఆ కొరియర్లో వచ్చింది స్టడీ మెటీరియల్ కాదు, ఒక లెటర్ అని మనోహరి చెప్పగానే అమరేంద్ర చాలా సీరియస్గా వింటూ ఉంటాడు. అయితే అమరేంద్ర గట్టిగా అమ్ము అమ్ము అని పిలుస్తాడు. ఆ పిలుపు వల్ల ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో